హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం సేమియా పాయసం అండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దాం పదండి. తయారీకి మనకు కావాల్సిన పదార్థాలు చూద్దామండి. కిస్మిస్, యాలుకలు, సేమియా, జీడిపప్పు, పంచదార, నెయ్యి, పాలు, పిస్తా. సగ్గుబియ్యం తీసుకోవాలండి. ఒకసారి శుభ్రంగా సగ్గుబియ్యాన్ని కడిగేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. ఒక 20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలండి. 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పులను వేసుకోవాలండి. పిస్తా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జీడిపప్పు పిస్తా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. వాటిని కూడా బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుని పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే నెయ్యిలో సేమియాను కూడా యాడ్ చేసుకోవాలండి. నెయ్యి సరిపోదు అనుకుంటే ఇంకో కొంచెం యాడ్ చేసుకోండి. సేమియా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో అలా కదుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న సేమియాను కూడా పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని కొన్ని యాలకులను వేసుకోవాలండి. 6 నుంచి 7 వరకు యాలకులను తీసుకోండి. ఒక ½ టేబుల్ స్పూన్ పంచదార తీసుకుని బ్లెండ్ చేసుకోవాలండి. పౌడర్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలండి. వాటర్తో సహా వేసుకోవాలి. తరువాత ఇంకొక ½ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఒక మూతని దాని మీద వేసేయాలండి. ఐదు నిమిషాల పాటు సగ్గుబియ్యం బాగా ఉడకనివ్వాలండి. 5 నిమిషాల తర్వాత మనం వేసిన మూతను తీసేసి మళ్ళీ ఒక 1/4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. మళ్ళీ మూతను వేసేసుకోవాలి. మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకొని మళ్ళీ మనం వేసిన మూతను తీసేసుకోవాలండి. ఇప్పుడు మూతను తీసేసి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న యాలుకల పొడిని యాడ్ చేసుకోవాలండి. ఒక ½ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 5 నిమిషాల పాటు ఆ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం కాచి పక్కన పెట్టుకున్న పాలను తీసుకోవాలండి. ఆ సగ్గుబియ్యంలో ఆ పాలని కలుపుకోవాలి. ఒకసారి పాలంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా నీట్గా కలుపుకోవాలండి. తరువాత ఒక మూతని దాని మీద వేసుకోవాలండి. పాలు మరిగేంత వరకు మూతను ఉంచుకోవాలండి.
ఈ విధంగా పాలు మరుగుతున్నప్పుడు మూతను తీసేసుకొని ఇంకొక నిమిషం 2 నిమిషాల పాటు బాగా పాలను మరగనివ్వాలండి. చూస్తున్నారు కదా, పాలు ఇప్పుడు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు మనం వేపి పక్కన పెట్టుకున్న సేమియాని అందులో యాడ్ చేసుకోవాలండి. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. సేమియా మొత్తం పాలంతటలో బాగా కలిసేలాగా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు దాని మీద మూతను వేసుకోవాలండి. మూతను వేసుకొని ఒక 5 నిమిషాల పాటు సేమియాను కూడా ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. సేమియా ఉడికిందో లేదో చూసుకోవాలండి. ఇంకా ఉడకలేదండి, ఇంకో కొంచెం ఉడకాలి. అందుకని దాని మీద మూత మళ్ళీ వేసేసుకొని ఇంకొక 2 నిమిషముల పాటు సేమియా అన్నది ఉడికేదాకా మూతను ఉంచుకోవాలండి. 2 నిమిషాల తరువాత మనం వేసిన మూతని తీసేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు పంచదారని యాడ్ చేసుకోవాలండి. మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. పంచదార అంతా బాగా కలిసేలాగా మొత్తం కరిగిపోయేలాగా మిక్స్ చేసుకోవాలండి. పంచదార స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే కలుపుకోవాలండి, లేదంటే పాలు విరిగిపోతాయి. పంచదార అంతా కరిగిపోయేలాగా కలుపుకోవాలండి. పంచదార అంతా కరిగిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలండి. నేను నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ మట్టికి ఫ్రై చేసి చూపించాను. మీ దగ్గర ఇంకా ఉంటే అవి కూడా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నానండి. అంతే అండి, టేస్టీగా సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. Thank you for watching.